వెల్కమ్ టు సుమన్ టీవీ. కూరలన్నీ అయిపోయాక అన్ని కూరలు అదో ముక్క ఇదో ముక్క మిగులుతుంటుంది. ఒక క్యాప్సికము, ఒక క్యారెట్, కొంచెం క్యాబేజీ ముక్క, ఇంత క్యాలీఫ్లవర్ ముక్క, ఇంట్లో ఆలూలు ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం బిర్యానీలు చేసుకుంటూ ఉంటాం. చాలామంది చేస్తారండి. మిక్స్డ్ వెజ్ కూరలు కూడా చేసుకుంటాం. అయితే మిక్స్డ్ వెజ్ అనగానే మనకు హోటల్ ఐడియా వస్తుంది. గ్రేవీ ఉండి రొట్టెల్లోకో ఏదైనా జీరా రైసుల్లోకో బాగుండేది. అలా కాకుండా ఇగురులాగా చేసుకోవటం ఎట్లా? ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 49. కలగూర గంప ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. మన దగ్గర ఆలూలు, క్యాబేజీ, కాలీఫ్లవరు, క్యారెట్ ఉంది. క్యాప్సికము, గ్రీన్ పీసు, బీన్స్ ఉంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రీన్ పీసునే కానీ క్యాప్సికము, బీన్స్ లేవు మన దగ్గర. ఒకవేళ ఉంటే అవి కూడా వీటిని ఏం చేయొచ్చు, సింపుల్గా తిరగమాతలో వేస్తే ఉడుకుతాయి కానీ చాలా టైం తీసుకుంటాయండి. వీటిని స్టీమ్ చేసుకోవటమో లేదా కుక్కర్లో, పెద్ద కుక్కర్లో ఒక బౌల్లో కడిగేసి శుభ్రంగా ముక్కలు తరిగేయటం, బౌల్లో పోసి 2 విజిల్స్ రానిస్తే చాలు. కొద్దిగా స్టీమ్ అయ్యి ఉడుకుతాయి. చాలా ఉడకక్కర్లా, ఒక మాదిరిగా ఉడికితే చాలు. వాటితోటి సింపుల్గా హాయిగా తినేయటం. రొట్టెలతోటి తిన్నా అంత కూర తినగలుగుతాం. ఎక్కువ మసాలాలు ఉండవు, కారం ఉండదు, కమ్మగా కంఫర్టబుల్గా ఉంటుంది. బాక్సుల్లోకి పిల్లలకి ఇంత కూర వేసి అంతే అన్నం కలిపేయటం, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం చల్లి ఒక రైస్ లాగా, మిక్స్డ్ వెజ్ రైస్ లాగా కూడా ఇచ్చేసేయచ్చు. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. మన దగ్గర క్యారెట్, ఆలూలు, కొంచెం క్యాబేజీ, కాస్త కాలీఫ్లవర్ ఉన్నాయి. వీటిని కొంచెం ముందు స్టీమ్ చేసుకుందాము. కుక్కర్లో పెట్టేసుకోవచ్చు ధారాళంగా. నేను ముందే చెప్పా కదా, కుక్కర్ కంఫర్టబుల్గా లేదు, మాది బుజ్జి కుక్కర్ కిచెన్ది. అందుకని ఒక పెద్ద బౌల్లో పోసి కాస్త స్టీమ్ చేసేస్తాను. స్టీమ్ చేశాక కూర ప్రాసెస్ చూద్దాం. స్టీమర్ కంఫర్టబుల్గా ఉంటారండి. పెద్ద స్టీమర్ అయితే హాయిగా అన్నీ ఒకేసారి పోసేసుకోవచ్చు. ఇదిగోండి క్యాబేజీ వేసేస్తున్నాను. నిండా వస్తాయి, ఏం పర్వాలేదు. ఇది స్టీమ్ అవ్వడమే ఇంపార్టెంట్ మనకి. కాలీఫ్లవరు, ఒకవేళ గ్రీన్ పీస్ ఇప్పుడు ఈ కాలంలో సీజన్లో దొరుకుతాయండి. గ్రీన్ పీసు, ఫ్రోజన్ పీస్ అవి ఉంటాయి, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా, అలా కూడా వాడేసుకోవచ్చు. క్యారెట్లు స్టవ్ ఆన్ చేసి ఒక 6-7 నిమిషాల పాటు స్టీమ్ చేద్దాము. కొంచెం చూసుకోండి, నీళ్ళు ఏమైనా తగ్గిపోతాయేమో. మీ దగ్గర కనుక స్టీమరే, ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్తో పాటు స్టీమర్ వస్తుంది, అలాంటిది ఏదైనా ఉంటే హ్యాపీగా అందులో పెట్టుకోండి. అది ఇంకా చక్కగా ఉడికిపోతాయి. ఒక 6-7 నిమిషాల పాటు స్టీమ్ చేసేద్దాం. ముక్కలు స్టీమ్ చేసి పెట్టుకున్నామండి. ఇదేం లేదు, క్యారెట్ కొంచెం ఇట్లా చిదికితే చాలు, మనకి మిగిలిన ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఇది కాస్త గట్టిది కాబట్టి. ఒకవేళ మీరు హెల్తీ ఈటింగ్ కావాలంటే ఆవు నెయ్యి ఏదైనా ఉంటే తాలింపుకి వాడుకోండి. కొంచెం చాలు, ఒక స్పూన్ నూనె, నెయ్యి, బటరు అలాంటివి చాలా బాగుంటాయి. ఆయిల్ వద్దనుకుంటే అలా వేసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో నెయ్యి అయినా కొంచెం వెన్న ఉంటే అవి వేస్తే వాసన చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. కోకోనట్ బటర్ చేయటము ఒక వీడియో చేసామండి చాలా రోజుల క్రితం, మన ఛానల్లో ఉంటుంది చూడండి. కోకోనట్ బటర్ తోటి ఎంత బాగుంటుంది అంటే, కొబ్బరి వెన్నతోటి ఎంత బాగుంటుందో, భలే బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో ఎగ్జాటిక్గా హోటల్స్లో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంట్లో చేసే దానిలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఈ తాలింపుల్లో కూడా మీ చాయిస్ అండి. మీకు పప్పులు కావాలంటే పల్లీలు, జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం మినపప్పు వేద్దాము, కొంచెం ఆవాలు కూడా, కాస్త ఆ మాత్రం జీలకర్ర వేద్దాం. ఇవి వేగంగానే కొద్దిగా కరివేపాకు, దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకోవచ్చండి. ముక్కలు వేసుకుంటే ఎక్కువ బాగుంది అనిపించింది నాకు. పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలు తరిగాము. వేగిపోయాక కొద్దిగా పసుపు వేద్దాము. మన దగ్గర క్యాప్సికము, గ్రీన్ పీసు ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చండి. క్యాప్సికము, గ్రీన్ పీసు కుక్కర్లో ఉడకబెడితే ముద్ద అయిపోయి బాగుండవు, ఇందులో వేసుకుంటే బాగుంటాయి. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అంటే మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదా, ఫ్రీజర్లో పెట్టుకునేవి, ఆ ఫ్రోజన్వి. అవి నేను నీళ్ళల్లో వేసి పెట్టాను, తొందరగానే వేగిపోతాయి. కొద్దిగా వేగి వీటిలో బొజ్జలు ఉబ్బుతాయి చూడండి, కొంచెం వేగిన లక్షణం కనపడుతుంది. అప్పుడు మిగిలిన కూరలు వేసేసుకోవచ్చు. గ్రీన్ పీస్ ఈ బఠానీలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందాక కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాం కదా, కూరలు వేసేద్దాం.
ఈ తాలింపు వాసన అంతా దీనికి పట్టేలాగా పైకి కిందకి కదిపేయటం. ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసేద్దాం. మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గనిద్దాం. కూర మగ్గిపోయిందండి. ఇది మగ్గడం అయిపోయిన తర్వాత అడుగంటేస్తానంటుంది. కొంచెం తొందరగా దింపేసుకోవాలి. సాధ్యమైనంత సిమ్లో ఉంచండి. ఎంత కలర్ఫుల్గా ఎంత హాయిగా ఉందో చూడండి. ఏమీ హైరాన్ లేకుండా చక్కగా దీంట్లో ఏం చేద్దాం అంటే కొబ్బరి కోరితే మంచిదండి. మేము గ్రైండ్ చేసాం, కానీ పచ్చి కొబ్బరి పొడి, కొబ్బరి కోరు వేసేయండి. కొబ్బరి మీద ఆసక్తి చాయిస్ ఉంటే మరి కొంచెం వేసుకోవచ్చండి. రాత్రిపూట రొట్టెల్లోకి తినడానికి చాలా బాగుంటుంది. ఇది కోరు వేస్తే చక్కగా ఇలా చీలికల్లాగా వస్తుంది కదా, సన్న సన్న కూరగా బాగుంటుంది, అందంగా కూడా ఉంటుంది. చక్కగా చేతి కొద్ది కొత్తిమీర వేసేసి కూర దింపేసుకోవటమే మనం. పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకుంటే పిల్లలకి బాక్సులో యాజిటీస్గా ఇట్లా తినడానికి చాలా బాగుంటుందండి. ఒట్టిగా తినేస్తారు దీన్ని. కొంచెం మిరపకాయలు తగ్గించుకోవాలంతే. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో చూడండి. దీన్ని ఏమైనా అనాలి, కొబ్బరి మిక్స్డ్ వెజ్ విత్ కొబ్బరి. తెలుగు పేరు ఏదో ఒకటి పెట్టండి. నేనైతే కొబ్బరి వేసిన కలగూర అని చెప్తాను దీన్ని. చక్కగా స్పూన్ వేసుకుని జామని తినేయచ్చు. దీంతో మనం సాయంకాలం చుడువా లాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఈ కూరలో చుడువా కలిపి కొద్దిగా నిమ్మరసం పిండి అలా తినడానికి కూడా ఇవ్వచ్చండి. అంటే పొద్దున్న చేసాము, కూర మిగిలింది, సాయంకాలం పిల్లలకి దీన్ని స్నాక్లో కలపడానికి కూడా వాడుకోవచ్చు. ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ మిక్స్డ్ వెజ్ ఫ్రై. మా వాళ్ళు చెప్పిన పేరండి ఇది. మీరు ఎలా చేసుకున్నా సరే ఇందులో చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అటు ఇటు మార్చుకుని ఇలా హాయిగా చేసుకుని తినచ్చు. ఈవినింగ్ స్నాక్గా కూడా బెస్ట్. ఇది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.